సాయిరామ్. మనం ఇప్పుడు సూప్కి కావలసిన పదార్థాలు చూద్దాం. వేరుశనగ గుళ్ళు, వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, క్యాప్స్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కొంచెం తక్కువే తీసుకున్నా, బీన్స్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్, టమాటోలు, బాండీ పెట్టుకొని పెప్పర్ కూడా తీసుకోవాలి. బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేయించుకోవాలి. తర్వాత వేరుశనగ గుళ్ళు 1 గంట నానబెట్టుకున్నాను. అవి వేసుకొని కొద్దిగా వేగాక టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు మెత్తగా అయిపోవాలి. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. సూప్ కోసం కదా, మనకి సూప్ చిక్కదనం కోసం కార్న్ఫ్లోర్ వాడాలి. టమాటా ముక్కల్లో ఉప్పు వేసుకొని మగ్గించుకున్నాను. ఇలా మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం కాయగూరలన్నీ వేసుకొని చక్కగా మెత్తగా ఉడికిపోయేటట్టు కొంచెం ఉడకాలి. తర్వాత పెప్పర్ కూడా వేసాను. కొంచెం వాటర్ పోసి నేను మా వాళ్ళు ముక్కలుగా ఉంటే తింటలేదని కుక్కర్ పెట్టాను. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేటట్టు పెట్టుకొని బాగా మెత్తగా వచ్చేటట్టు ఉడకబెట్టాను. తర్వాత మూత తీసి దాంట్లో 2 లీటర్స్ వాటర్ పోసాను. అలా మెత్తగా అయిపోవాలి. మా వాళ్ళకి అసలు ముక్కలు తగలకూడదని ఇలా చెప్తున్నారు, అందుకని మెత్తగా చేసుకోవాలి. మీకు ఇష్టమైతే రాగా తినొచ్చు. వెజిటేబుల్స్ ఒక 55% ఉడికితే సరిపోతుంది. సూప్లో మనకి ముక్కలు తగిలితేనే టేస్ట్ ఉంటుంది. మా వాళ్ళకి ఇష్టపడలేదు కాబట్టి మా పిల్లల కోసమని నేను ఇలా ట్రై చేస్తున్నాను. తర్వాత కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్ కలుపుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు పూలు అంటే ఇష్టం, అందుకని పూలు వీడియోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇవి మా చెట్టుకి పూసిన పువ్వులు.